ఫ్రెండ్స్, ఇవాళ మనం చేసాం కాకరకాయ ఫ్రై. కాకరకాయని ఇట్లా నిలువున ఇట్లా పొడుగా కోసుకొని మనం దీనికి గ్యాప్ ఇవ్వాలి అట్లా మధ్యలో. ఈ విధంగా ఇచ్చిన తర్వాత మనం దీన్ని సాల్ట్ వాటర్లో ఒక 1 అవర్ వరకు 1 అవర్ నుండి హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి సాల్ట్ వేసి నీళ్ళలో. అది నానబెట్టే సమయంలో మనం ఇంకా వేరే పనులు చేసుకోవచ్చు. ఎలా అంటే ఉల్లిగడ్డని ఈ విధంగా మనం బ్రౌన్గా ఫ్రై చేసుకోవాలా, ఒక జార్లో తీసుకోవాలా. అదేవిధంగా మనం కావాలంటే పల్లి వేయచ్చు, పల్లి వేయకపోవచ్చు. పల్లిని కూడా ఈ విధంగా కొద్దిగా మనం వేపుకోవాలా. వేపుకున్న తర్వాత ఇవి రెండింటిని దీంట్లో కలిపేసి అదేవిధంగా ఏంటంటే మనం సపోజ్ ఇంట్లో ఎండుమిరపకాయ ఉంటే ఎండుమిరపకాయ కూడా యూజ్ చేయొచ్చు ఫ్లేవర్ గురించి. లేకపోతే మనం గ్రీన్ చిల్లీ ఉందనుకోండి, గ్రీన్ చిల్లీని కూడా ఈ విధంగా లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కొన్ని మనం కరివేపాకు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మంచి మనం ఫ్రై చేసుకొని దాన్ని దీంట్లో జార్లో వేసుకుందాం. ఫ్రై చేసుకున్నది ఈజీ మెథడ్. మనకి జస్ట్ 15-20 మినిట్స్లో బెస్ట్ కాకరకాయ మసాలా మనకి బాగా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్కి తిరిగేది చాలా బాగుంటుంది. ఎవరికి కాకరకాయ ఇష్టం ఉండదో వాళ్ళు కూడా ఈ కాకరకాయ బాగా లైక్ చేస్తారు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా ఫ్రై చేసుకోవాలన్నది నేను మీకు చూపిస్తాను. ఇది చూడండి. ఇప్పుడు మనం ఇవన్నీ వేసుకున్నాం. దీంట్లో ముందు వచ్చి ఆనియన్ ఫ్రై చేసిన బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నాము. దాని తర్వాత పల్లి కొద్దిగా వేపుకున్న పల్లీలు వేసుకున్నాము. అదేవిధంగా మన ఇంట్లో మనకి ఉన్న పచ్చిమిరపకాయ కానీ లేకపోతే ఎండుమిరపకాయ కానీ వేసుకొని మనం దాన్ని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా చింతపండును కూడా మనం వాటర్లో నానబెట్టుకోవాలి. చింతపండు వేసుకుంటే ఏంటంటే ఒకలాంటి ఫ్లేవర్ వచ్చేస్తుంది. అది మనకి 2-3 డేస్ కూడా మనం పెట్టుకొని తింటే కూడా అది పాడు కాకుండా ఉంటుంది. అందుగురించి చింతపండు దాంతోపాటు ఏంటంటే మనం దీంట్లో ఈ పేస్ట్లో మనము కొద్దిగా మనం ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఇంకొచ్చి మనం ఇది పసుపు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫ్రై టైంలో ఆ పసుపు అంటే పచ్చదనం వెళ్ళిపోతుంది అన్నమాట. గ్రైండ్ చేసుకునేటప్పుడే వేసుకోవచ్చు మనము. ఇట్లా పసుపు తగినంత పసుపు వేసుకోండి. ఇంకా ధనియా పౌడర్ ఉంటే ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు మనము. అదేవిధంగా కొద్దిగా మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటాం. ఆ పేస్ట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలా మనం అని. దాంతోపాటు ఇది రుబ్బేటప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలా. సాల్ట్ వేసుకుంటే మనకి టేస్ట్, సాల్ట్ లేకుండా అయితే ఏదో మనకి టేస్ట్ ఉండదు. సో సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం వేసుకొని గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా మీరు ఏం చేయాలంటే దీన్ని టేస్ట్ కూడా చేసి చూడొచ్చు. ఒకవేళ సాల్ట్ తక్కువ ఉంటే సాల్ట్ ఇంకా మనం దాంట్లో కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం దీంట్లో స్టఫింగ్ చేద్దాం. ఇవన్నీ ఒక్కొక్క దాంట్లో మనం ఈ లోపల దీని లోపలికి మనం మొత్తం స్టఫింగ్ చేసేస్తాం. స్టఫింగ్ చేసిన తర్వాత ఒక్కొక్కటి మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా దీని లోపల స్టఫింగ్ చేసేయాలి. చూడవచ్చు, అన్నీ ఇదే విధంగా లోపల స్టఫింగ్ చేసేయాలి. ఇది చూడండి, మీరు ఈ విధంగా మనం లోపల అన్ని స్టఫింగ్ చేసుకోవాలా. ఒకవేళ ఎక్కువ ఓపెన్ అవుతుందంటే మనం కొద్దిగా థ్రెడ్తో కూడా మనం దాన్ని రొటేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే దాని నుండి మసాలా బయటకు రాకుండా. ఒకవేళ వస్తే కూడా నో ప్రాబ్లం. ఈ మిగిలిన మసాలా ఏం చేద్దామంటే అది మనము కొద్దిగా అది బ్రౌన్గా అయినప్పుడు ఇది మొత్తం ఫ్రై చేసుకుంటాం కదా, ఆ పైకని మనం ఇది వేయచ్చు. మిగిలిన మసాలా కొద్దిగా వాటర్ వేసుకొని కూడా వేయచ్చు మనం. ఎందుకంటే అది కొద్దిగా బాగా ఫ్లేవర్ వస్తుంది దాంట్లో. ఇప్పుడు చూడండి, ఆయిల్ కూడా రెడీగా అయిపోయింది. ఒక్కొక్కటి దీంట్లో వదులుదాం ఈ విధంగా. ఇప్పుడు చూడండి, ఈ విధంగా మనం అన్నీ వేసుకున్న తర్వాత ఒక లిడ్ దానిపైన పెట్టేద్దాం. స్లో ఫ్లేమ్లో ఇది ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం
మెల్లమెల్లగా మనం చెక్ చేస్తూ పోదాం హాఫ్ అన్ అవర్ మధ్యలో ఎంతవరకు బ్రౌన్ అయింది, ఎంతవరకు అది ఇదైంది అన్నట్టు. ఓకే, చూడండి ఈ విధంగా ఫ్రై అయితేనే ఉండేది. అప్పుడప్పుడు మధ్య మధ్యలో మనం ఇలా గడ్డతోని దాన్ని తినుకుంటూనే ఉండాలి. ఎందుకంటే అది మరీ బ్లాక్ కాకుండా, బ్లాక్ అయితే కూడా నో ప్రాబ్లం, టేస్ట్ బాగుంటుంది. ఎంత అది మాడుతుందో అంత మంచిగా ఉంటుంది ఇది టేస్ట్. చూడండి మాడినట్టు మీకు ఒకటి ఇస్తాను, అంటే బ్రౌన్ అవ్వడం చూడొచ్చు. బ్రౌన్గా ఈ విధంగా కలర్ మారుతుంది, అన్ని చోట్ల అదే విధంగా కలర్ మారేటట్టు చూడండి.